Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 35 అంటే ఆల్మోస్ట్ సగం కరెక్ట్గా మనం 35th టోటల్ లీగ్ మ్యాచెస్ టోటల్ 70 మ్యాచెస్ కదా, కరెక్ట్గా సగంలో ఉన్నాం మనం. ఇట్ ఈస్ వర్సెస్ DC వర్సెస్ SRH ఇన్ ఢిల్లీ ఫిరోజా కోట్లా. ఆబ్వియస్లీ ఇద్దరికి కూడా మంచి మొమెంటం వచ్చిందని చెప్పాలి. SRH ఆబ్వియస్లీ దే ఆర్ లుకింగ్ వెరీ టఫ్. వాళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. టీం మొత్తం కూడా చాలా స్టడీగా ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఆర్డర్లో కూడా ఒక్కొక్క ప్లేయర్ సెట్ అయి ఉన్నాడు. సో దే ఆర్ వెరీ గుడ్. అండ్ డీసీకి ఒక లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి దే గాట్ దేర్ మొమెంటమ్ ఇన్ బోత్ బౌలింగ్ యాజ్ వెల్ అస్ బ్యాటింగ్. బౌలింగ్లో వాళ్ళు ఒక ప్యూర్ ఇండియన్ అటాక్తో వెళ్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ ఇండియన్ అటాక్ చూస్ చేసుకున్నారో దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ బ్యాటింగ్లో కూడా రిషబ్ పంత్ ఈజ్ ప్లేయింగ్ వెల్, జాక్ ఫ్రేజర్ ఈజ్ ప్లేయింగ్ వెల్, క్రిస్టన్ స్టబ్స్ ఈజ్ ప్లేయింగ్ వెల్. సో వాళ్ళకి మంచి మొమెంటం వచ్చిందని చెప్పాలి. అండ్ SRH మొత్తం 6 మ్యాచ్లు ఆడితే అందులో 4 నెగ్గారు వాళ్ళు. ఎంఐ మీద, సిఎస్కే మీద, పంజాబ్ అండ్ ఆర్సీబీ. వాళ్ళు నెగ్గిన మ్యాచ్లు అన్నీ కూడా చాలా డామినేటింగ్గా నెగ్గారు. ఒక బ్యాటింగ్లో వాళ్ళ పవర్ చూపించి నెగ్గారు. దే లాస్ట్ ఆన్ జీటీ అండ్ కేకేఆర్. అండ్ వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు నెగ్గారు బ్యాక్ టు బ్యాక్. SRH వాళ్ళు దే ఆర్ ఇన్ ఫోర్త్ పొజిషన్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ నెట్ రన్ రేట్. అండ్ డీసీ టోటల్ 7 మ్యాచెస్ ఆడారు వీళ్ళు, అందులో 3 నెగ్గారు. LSG, జీటీ అండ్ సిఎస్కే. ది లాస్ట్ 4 పంజాబ్ మీద, ఆర్ఆర్ మీద, కేకేఆర్ అండ్ ఎంఐ. డీసీ కూడా దే వన్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్. దేవర్ ఇన్ సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అండ్ ఒకసారి వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే డీసీ వర్సెస్ SRH టోటల్ 23 మ్యాచెస్ జరిగినాయి. చాలా క్లోజ్ రైవల్రీ వీళ్ళది కూడా. SRH 112 అండ్ DC 111. అండ్ హై స్కోర్ చూద్దాం. హై స్కోర్ ఫర్ DC ఆన్ SRH is 207 అండ్ లో స్కోర్ is 80. అండ్ హై స్కోర్ ఫర్ SRH ఆన్ DC, SRHకి DC మీద 219, లో స్కోర్ is 116. లాస్ట్ ఇయర్ 2023లో ఈ రెండు టీమ్స్ కూడా 2 టైమ్స్ ఫేస్ చేశారు. దే లాక్డ్ హార్న్స్ ఫర్ 2 టైమ్స్. ఒకసారి వాళ్ళు నెగ్గారు అండ్ ఒకసారి DC నెగ్గింది, ఒకసారి SRH నెగ్గింది. బట్ రెండు కూడా చాలా క్లోజ్ మ్యాచెస్, చాలా తక్కువ మార్జిన్తో నెగ్గారు. ఫస్ట్ మ్యాచ్ DC నెగ్గింది విత్ జస్ట్ 7 runs. సెకండ్ మ్యాచ్ SRH నెగ్గింది విత్ జస్ట్ 9 runs. ఒకసారి చూద్దాం అక్కడ అప్పుడు హౌ ద మ్యాచ్ స్టాండ్ అవుట్. ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ జస్ట్ 144 runs. హైదరాబాద్లో జరిగింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో వార్నర్ ఒక 21, మిచెల్ మార్ష్ 25, మనీష్ పాండే ఉన్నాడు అప్పుడు 34, అక్షర్ పటేల్ 34. అంతే. SRH బౌలర్స్లో వాషింగ్టన్ సుందర్ 28 for 3 అండ్ భువనేశ్వర్ వాజ్ ఎక్సలెంట్ ఈ మ్యాచ్లో 11 for 2 సూపర్బ్ స్పెల్ అది. మాక్రా జన్సన్ ఒక్కడే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు 2 hours 27. అండ్ హైదరాబాద్ ఫెయిల్ టు చేజ్ ఇట్ ఇస్ సర్ప్రైజ్. మయాంక్ అగర్వాల్ 49 అంతే, ఇంకెవ్వరు వాళ్ళ. మళ్ళీ చివరిలో క్లాస్ అని ఒక 31, వాషింగ్టన్ సుందర్ 24. మిడిల్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. అభిషేక్, మార్క్రమ్, త్రిపాఠి, ఎవ్రీబడి ఫెయిల్. హ్యారీ బ్రూక్ అప్పుడు 14 balls 7, చాలా ఘోరంగా ఆడాడు అప్పుడు. అండ్ స్టాండర్డ్ బౌలర్ ఫర్ DC వాస్ అక్షర్ పటేల్ అప్పుడు 21 for 2. బ్యాట్తో కూడా హీ డన్ వెల్. నోకియా హెస్ డన్ వెల్ 33 for 2. కుల్దీప్ 22 for 1. ఇది మ్యాచ్. ఢిల్లీ హెస్ వన్ దట్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్ హెస్ వన్ ఇట్. అది కూడా క్లోజ్ మ్యాచ్. ఆ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ ఎ బిగ్ 197. ఇది ఢిల్లీలో జరిగింది. అభిషేక్ శర్మ ప్లేడ్ వెల్ 67 అండ్ హెన్రీ క్లాసన్ 53, అబ్దుల్ సమాద్ 28. అఖిల్ హుస్సేన్ ఆడాడు ఆ మ్యాచ్లో, ఈ స్కోర్ సమ్ 16 runs. అండ్ DC బౌలర్స్లో మిచెల్ మార్ష్ డన్ వెల్ 27 for 4 అంతే. మిగతా వాళ్ళందరినీ కూడా కొట్టారు. అక్షర్ పటేల్కి ఒక వికెట్ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఢిల్లీ ఫెయిల్ టు చేజ్ ఇట్. వార్నర్ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్. ఫిల్ సాల్ట్ ప్లేడ్ వెల్, మిచెల్ మార్ష్ ప్లేడ్ వెల్.
వన్ డౌన్లో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది కానీ తర్వాత వరుసగా వికెట్లు పడిపోయినాయి. మనీష్ పాండే, ప్రియం గార్గ్, సర్ఫరాజ్ ఎవరు కూడా ఆడలేదు. మళ్ళీ అక్షర్ పటేలే ఒక 29 రన్స్ కొట్టాడు. సో ఫైనల్గా ఒక 9 రన్స్తో ఎస్ఆర్హెచ్ఎస్ వన్ ఇట్. ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో మార్కండే స్టాండౌట్ బౌలర్, 4 overs 20 for 2. మయాంక్ మార్కండే ఇప్పుడు కూడా ఉన్నాడు ఎస్ఆర్హెచ్తోనే. భువనేశ్వర్కి అఖిల్ హుస్సేన్ అండ్ అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ వచ్చింది. ఇది 1-1 అయింది. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 12 దే లుకింగ్ సెట్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఐ థింక్ దే డోంట్ సీ ఎనీ రీజన్ టు చేంజ్ ద టీమ్. దే లుకింగ్ సెట్. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఇన్ పవర్ ప్లే. ఒకవేళ వాళ్ళిద్దరూ కొంచెం ఎక్స్టెండ్గా ఆడితే 1 ఓవర్లో క్లాస్ని దించుతున్నారు. లేదు వికెట్స్ త్వరగా పడిపోయి ఒక వికెట్ పవర్ ప్లేలో పడిపోయింది అంటే దే విల్ బ్రింగ్ మార్క్రమ్. తర్వాత క్లాసన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా మంచి టచ్లోకి వచ్చాడు మొన్న ఆ మ్యాచ్లో ఆర్సీబీ మీద. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా హీస్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, జయదేవ్ ఉనద్గట్, నటరాజన్ అండ్ మయాంక్ మార్కండే. సో సూపర్ టీమ్ చాలా బాగా కనిపిస్తుంది. ఎలాంటి పిచ్ మీద అయినా ఆడగలిగే టీంలా కనిపిస్తుంది ఇది. సో స్పిన్ డిపార్ట్మెంట్ దే గాట్ షాబాజ్ అండ్ మయాంక్ మార్కండే. And Pacers, they got, if it is a pace wicket, they got a very good pace attack of Natarajan, Pat Cummins, భువి, జయదేవ్ ఉన్నద్కట్. మళ్ళీ ఎందుకు ఉమ్రాన్ మాలిక్ని ఆడించట్లేదు. సో వాళ్ళకి ఇంజరీ కన్సర్న్స్ కూడా ఏం లేవు. ఎస్ఆర్హెచ్కి దే ఆర్ ఆల్ రెడీ, ఆల్ ఫిట్. అండ్ అదర్ సైడ్ ఢిల్లీకి ఒక మంచి మొమెంటం వచ్చింది. పృథ్వీ షా ఇస్ ప్లేయింగ్ వెల్. జాక్ ఫ్రేజర్ని ఓపెనింగ్ పంపారు లాస్ట్ మ్యాచ్లో. వీళ్ళు మొత్తం నలుగురు ఫారెన్ ఆప్షన్స్ కూడా బ్యాటింగ్లోనే యూస్ చేస్తున్నారు వీళ్ళు. పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్, స్టబ్స్, షైహోప్. మరి ఇఫ్ వార్నర్ ఈస్ ఫిట్ హీ విల్ కమ్ టు ప్లేయింగ్ 11. మరి వార్నర్కి ఇంజురీ అయింది, థంబ్ ఇంజురీ ఏదో. మరి వార్నర్ వస్తాడో లేదో మనకు తెలీదు. ఇఫ్ వార్నర్ ఇస్ నాట్ ఫిట్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. షైహోప్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్, ఖలీల్, అభిషేక్ పొరల్. సో వీళ్ళకి ఒక మంచి మొమెంటం వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు టీం చేంజ్ చేయాలి? నో, దే మైట్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్. అండ్ దే మే యూజ్ లెజార్డ్ విలియమ్స్ ఫారెన్ బౌలింగ్ ఆప్షన్. ఇఫ్ దే వాంట్ టు యూస్ దే మే యూజ్ లెజార్డ్ విలియమ్స్. అండ్ వీళ్ళు కూడా సెట్ అయ్యి ఉన్నారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఒక వాళ్ళకి మంచి మొమెంటం వచ్చింది అండ్ ఒక మంచి జోష్లో ఉన్నారు. సో కానీ ఎస్ఆర్హెచ్ని బీట్ చేసే అంత ఉందా అంటే ఐ ఫీల్ నో. ఎస్ఆర్హెచ్ని బీట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ద కైండ్ ఆఫ్ ద బ్యాటింగ్ దే హ్యావ్ పర్టికులర్లీ. బ్యాటింగ్ అంటే దే ఆర్ ఆల్ బిగ్ హిటర్స్. ఎక్కడైనా వాళ్ళు కంప్లీట్ చేంజ్ చేసేయగలరు మ్యాచ్ని. క్లాసన్ 6 innings 253 runs. ఒకసారి స్టాట్స్ చూద్దాం. క్లాసన్ 253 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. 200 స్ట్రైక్ రేట్లతో 253 పరుగులు చేయడం ఏంటయ్యా, అది ఇదేమి ఆట, నాకు భయంకరంగా ఆడుతున్నాడు. అండ్ సేమ్ విత్ ట్రావిస్ హెడ్ 5 matches 235 runs. క్లాసన్ కన్నా బాగా ఆడుతున్నాడు అని చెప్పాలి. 5 matches 235 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ కూడా 200 ఉంది, 199.15. సూపర్. వీళ్ళిద్దరూ భయంకరంగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ ఏం తక్కువ కాదు. అభిషేక్ శర్మ 6 matches 211 runs ది స్ట్రైక్ రేట్ ఆఫ్ 200, ఆల్మోస్ట్ 197. సో వీళ్ళ ముగ్గురు 3 pillars. అండ్ అఫ్ కోర్స్ ఏడెన్ మార్క్రమ్ ఉన్నాడు టీంని ఎప్పుడైనా ఆపదలో కంట్రోల్ చేయడానికి. 6 matches 159 runs. సో వీళ్ళు ముగ్గురు మటుకి అసలు రాక్షసుల్లో ఉన్నారు. అసలు 200 స్ట్రైక్ రేట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్ఆర్హెచ్ లుకింగ్ వెరీ డెడ్లీ. అండ్ బౌలింగ్లో ఇట్ ఇస్ ప్యాట్ కమిన్స్. 6 matches 9 wickets విత్ అన్ ఎకానమీ ఆఫ్ 7. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు ప్యాట్ కమిన్స్. అండ్ ఈజ్ లీడింగ్ అ టీమ్ వెరీ గుడ్. చాలా బాగా లీడ్ చేస్తున్నాడు టీంని. అండ్ నటరాజన్ 4 matches 6 wickets. మార్కండే ఆల్సో ఓకే, 5 matches 5 wickets. చూడాలి వాళ్ళ బ్యాట్స్మెన్స్ పర్టికులర్గా పృథ్వీ షా అండ్ జాక్ ఫ్రేజర్ ఎలా ఫేస్ చేస్తారు ప్యాట్ కమిన్స్ అని. అండ్ భువీకి వికెట్స్ రావట్లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతున్నాడు. 6 matches 3 wickets. హిస్ ఎకానమీ వాజ్ 10. అండ్ when it comes to DC,
DC bowling it is Khalil Ahmed, 7 matches, 10 wickets with an economy of 8. And Mukesh Kumar, 4 matches, 8 wickets. వీళ్ళందరూ కూడా ఇండియన్సే ఉంటారు డీసీ చార్ట్లో. కుల్దీప్ యాదవ్ 4 మ్యాచెస్ 6 వికెట్స్. సూపర్బ్. ఢిల్లీ బౌలింగ్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఎందుకంటే వాళ్ళు మంచి ఇండియన్ అటాక్తో వెళ్ళి వాళ్ళు రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. సో అండ్ బ్యాటింగ్ ఢిల్లీ ఇట్ ఈస్ రిషబ్ పంత్. టీంని ముందుండి నడిపిస్తున్నాడనే చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో 2 స్టంపింగ్స్ కానీ, క్యాచ్ కానీ, the way he's leading the team was superb. 7 matches, 210 runs, with a strike rate of 156. Justin Stubbs also playing well. 6 innings లో 189 runs with a strike rate of 190. వెరీ గుడ్. ఇద్దరు కూడా మంచి ఫైట్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ వీళ్ళకి వార్నర్ చెప్పాను కదా, వార్నర్ స్టిల్ హీ మే నాట్ అవైలబుల్. వార్నర్కి ప్యాట్ కమిన్స్కి చాలా మంచి రికార్డ్ ఉంది వార్నర్ మీద. ఆల్మోస్ట్ వార్నర్ని 5 టైమ్స్ అవుట్ చేశాడు ప్యాట్ కమిన్స్. ఈవెన్ భువీకి కూడా చాలా మంచి రికార్డ్ ఉంది వార్నర్ మీద. చూడాలి, మంచి టఫ్ ఫైటే ఉంటుంది ఈ మ్యాచ్, అంత వన్ సైడ్ అయితే ఉండదు. సో ఆల్ ది బెస్ట్ SRH, అండ్ ఆల్ ది బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, and subscribe if you like my content. Thank you.